హలో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. వీక్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతగానో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. డైలీ ఒక 4 న్యూస్ పేపర్లు చదివి మీకోసం ఒక 2 గంటలు కేటాయించి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అందించాలనే ఉద్దేశంతో మన ఛానల్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది. మన ఛానల్ని వీడియోలను పరిశీలించే ముందు మన ఛానల్కి స్వాగతం. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, వివరాలను ఇక లేట్ చేయకుండా పరిశీలించినట్లయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల నుండి 6 లక్షలకు పెంపు పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల ఖాతాలో దాదాపు అయితే అందరూ కూడా ఇప్పుడు చూసుకుని అయితే 4 విడతలుగా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. 4 లేదా 5 విడతలుగా. మొదటగా పిల్లర్స్ అంటే పునాది తీసిన సమయాన, అదేవిధంగా తర్వాత పిల్లర్స్, అదేవిధంగా తర్వాత స్లాబ్, అదేవిధంగా తర్వాత ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మరి ఇలా చూసి గోడలు ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ది ఇక ఫైనల్గా ఫోటో ఇచ్చినది. 5 సంబంధించి దాదాపు లక్ష ఇలా చూసుకున్నైతే ₹1,00,000 వరకు ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి మరొక 1,00,000 కూడా పెంచే ఆలోచన ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మారుతున్న ధరల నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు కూడా మరొక 1,00,000 ఇచ్చే ఆలోచన ప్రభుత్వం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ₹1,00,000 పెంచిన తర్వాత మరి పాత వారు కూడా వారు చాలామంది ఇండ్లు వచ్చి 5 లక్షలు పొందిన వారు కూడా చాలామంది కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ఇది ఎంతవరకు పెంచుతారా పెంచరా అనేది ఇంకా ప్రాథమిక సమాచారం అయితే ఎటువంటి ఇంకా రాలేదు. మరి ఇది పెంచిన వెంబడి మీకైతే అందించడం జరుగుతుంది. ఒకవేళ పెంచినట్లయితే గతంలో 5 లక్షలు తీసుకున్న వారికి కూడా మరొక ₹1,00,000 అదనంగా ఇచ్చే ఆలోచనలు కూడా ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి దాదాపు 40 మెట్రిక్ టన్నుల ఇసుకను కూడా అర్హులకు ఈ యొక్క టన్నుల ఇసుకను కూడా ప్రభుత్వం అయితే ఉచితంగా పంపిణీ చేసే దిశగా ఆలోచన చేస్తుందని ఎటువంటి సందేహం లేదు. మరి మీ గ్రామానికి, మీ మండలానికి, మీ జిల్లాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి, ఎంతమందికి వచ్చాయో అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ప్రభుత్వం అయితే అందరికీ చాలామందికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో, ఎంతవరకు ఈ యొక్క 5 లక్షలు వచ్చాయో అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మన ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా మనం అడుగులు వేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్.